అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏందంటే, మన చింతమనేని ప్రభాకర్ గారు చాలా రోజుల తర్వాత లైమ్‌లైట్‌లోకొచ్చారు. బహుశా ఆయన అనుకున్నారేమో, సో, నాకేమి ఆ నేమ్ ఎక్కడా పలకట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎలక్షన్స్ తర్వాత అనుకున్నాడేమో. అందుకోసమే ఆయన ఒక పెళ్ళికి వెళ్ళినటువంటి ఫంక్షన్‌లో ఏదో ఆయన ఎమ్మెల్యే కారుకు ఇంకో కారు అడ్డం పెట్టారంట. అది అబ్బాయి చౌదరి కావచ్చు. వెంటనే ఆ ఎమ్మెల్యే గారు కారు దిగొచ్చి ఆ డ్రైవర్ నానా బూతులు కూడా ఆ వీడియో వైరల్ అవుతుంది. సో, ఇక్కడ ఏందంటే నేను కుల ప్రస్తావన తేలేను కానీ అక్కడ ఒక మనిషిని తిట్టినాడని మాత్రం చెప్పగలుగుతాను. సో, అక్కడ ఒక ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా అనేది కాదు. సో, అక్కడ ఎవరిని తిట్టినా తప్పే అండి. మిమ్మల్ని నన్ను తిడితే ఊరుకుంటామా? ఊరుకుండలేం గదా! సో, ఆయన తన మాటలతో అక్కడున్న డ్రైవర్‌ను చెప్పకూడని మాటలతో తిట్టాడు. అది తప్పే అండి. ఖండించాల్సిన విషయమే. దానికి తోడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే ఆహ్, తిరిగి కేసు అతని మీదే పెట్టారు. అండ్ వాళ్ళ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అబ్బాయి గారి చౌదరి మీద పెట్టారు. సో, ఇక్కడ ఏందంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు గన్‌ను తాక్కొని కాల్చడానికి ప్రయత్నించినారంటే అక్కడ వీడియోస్ ఏమన్నా ఉంటే మీరు పబ్లిష్ చేయండి. గవర్నమెంట్ మీదే అంత సాహసాలు ఎవరు చేయరండి. కొంచెము నిజాలు చెప్పినా నమ్మేటట్లుండాలి. ఓకే. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి కేస్ పెట్టాలా అంటే పెట్టుకోండి. సో, ప్రీవియస్ గవర్నమెంట్ చేసింది మేము చేస్తామంటే దానికి ఏం లేదు. దట్స్ హౌ రాజకీయాలు అలానే ఉంటాయి. అలానే ఉండబోతున్నాయి గూడా.